ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا لا يحل لكم أن ترثوا النساء كرها ولا تعزلوهن لتذهبوا ببعض ما آتيتموهن إلا أن يأتين بفاحشة مبينة وعاشروهن بالمعروف فإن كرهتموهن فعسى أن تكرهوا شيئا ويجعل الله فيه خيرا كثيرا. సూర నిసా సూర నంబర్ 4 ఆయత్ నంబర్ 19. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, విశ్వసించిన ప్రజలారా, యా అయ్యుహల్లజీన ఆమను లా యహిల్లు లకుం అన్ తరిసున్ నిసాఅ కరహా, మీకు స్త్రీల యొక్క వారసత్వం అవ్వటము బలవంతంగా సరికాదు. వలా తాజులుహున్న లితజ్హబు బిబాజి మా ఆతైతుముహున్న ఇల్లా అన్ యాతీన బిఫాహిషతిన్ ముబయ్యినా, మరియు వారి ధనాన్ని ఆర్జించడం కొరకు, తీసుకోవడం కొరకు వారిని బలవంతంగా ఆపి పెట్టడం కూడా మీ కొరకు సరికాదు. ఒకవేళ వారు బాహ్యంగా అక్రమ సంబంధాలు ఉంచుకుంటే అప్పుడు వాషిరుహున్న బిల్ మారూఫ్, వారితో మంచి సహవాసముతో జీవించండి. ఫైన్ కరిహితుమూహున్న ఫాసా అన్ తక్రహూ షైఅన్, ఒకవేళ వారిలో ఏమైనా మీకు నచ్చని అలవాట్లుంటే అందులో మీకోసం మేలుండొచ్చు. వయజఅలుల్లాహు ఫీహి ఖైరన్ కసీరా, అందులోనే మీ కొరకు చాలా ఎక్కువగా మేలు పెట్టవచ్చు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ ఆయతు సూర నిసాది. దీని షాని నుజూల్, దీని యొక్క అవతరణ ఉద్దేశం ఏమిటంటే, మక్కాలో ఉన్నటువంటి ముష్రికులలో ఉన్నటువంటి అలవాట్లలో, ముష్రికులు అజ్ఞానపు కాలంలో ఉన్నటువంటి అలవాట్లలో ఒక అలవాటు, ఆస్తికి ఎలాగైతే వారసులు అయిపోయేవారు అలాగే స్త్రీలకు కూడా వారసులు అయిపోయేవారు. ఎవరైనా చనిపోతే చనిపోయినటువంటి ఆమె యొక్క భార్యలను కూడా వాటాల్లో, ఆస్తిలో పంచుకునేవారు. ఎందుకు? వారికి వచ్చినటువంటి ఆస్తి వాటాను కాజేయడానికి, ఆ తర్వాత ఆమెకు నికా చేసుకోకుండా, స్వేచ్ఛగా జీవించకుండా వారి వద్దే అలా కాలక్షేపం చేయిస్తూ ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆస్తిని కొల్లగొట్టడానికి. ఈ విధమైనటువంటి పద్ధతి ఒకటి. రెండవది, ఎంత అనాగరికత వారిలో ఉండేదంటే, చనిపోయినటువంటి వ్యక్తి యొక్క సవతి తల్లులను సహితము వారు నికా చేసుకునేవారు. ఎందుకు? వారి యొక్క ఆస్తి వేరే వారికి వెళ్ళకూడదని. అంత అజ్ఞానపు అనాగరికత వారిలో ఉండేది. అల్హమ్దులిల్లా, మనకందరికీ తెలుసు, పుట్టిన పిల్లలను, ఆడపిల్లలను సజీవంగా తీసుకెళ్లి పాతి పెట్టేసేవారు. అటువంటి అజ్ఞానం నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి బయటకు తీసుకొచ్చి ఒక సంస్కరణమైనటువంటి నాగరికత జీవితాన్ని నేర్పించారు. ఆ జీవితమే స్త్రీలకు స్వేచ్ఛ దొరికింది. సూర బఖరాలో వస్తుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అల్లదీన యతవఫౌన మిన్కుమ్ వయజరున అజ్వాజన్ యతరబ్బస్న బిఅన్ఫుసిహిన్న అర్బఅతి అష్హుర్ వ అషరా, మీలో ఎవరైనా భర్తలు చనిపోయినటువంటి భార్యలు ఉంటే వారికి 4 నెలలు 10 రోజుల వరకే నికా చేసుకోకుండా తమను తాము ఆపుకోవాలి. ఆ తర్వాత వారు స్వేచ్ఛగా నికా చేసుకోవచ్చు, అంటే నికా చేసుకునే అనుమతి ఇచ్చారు. అలాగే ఆస్తి యొక్క హక్కు కూడా ఇస్లాంలో ఇచ్చారు. భూలోకంలో, భూప్రపంచంలో ఎక్కడ కూడా స్త్రీలకు ఆ కాలంలో ఆస్తి యొక్క హక్కు ఉండేది కాదు, ఎప్పుడైతే ఖురాన్ దిగిందో. అలాగే స్త్రీలకు, వితంతువులకు వివాహం చేసుకునే హక్కు కూడా ఉండేది కాదు. అల్హమ్దులిల్లా, ఇస్లాం వచ్చిన తర్వాత వారికి ఆస్తి హక్కును కూడా ఇచ్చింది. దానితో పాటు వివాహము చేసుకునే హక్కు కూడా, అవకాశం కూడా ఇచ్చింది.
వలా తాజులుహున్న లితజ్హబు బిబాజి మా అతైతుముహున్న ఇల్లా అన్ యాతీన బిఫాహిషతిన్ ముబయ్యినా. వారు అక్రమ సంబంధాలు ఉంచుకున్నారనే విషయం ఉంటే తప్ప బలవంతంగా వారి ఆస్తిని కొల్లగొట్టడం కొరకు వారిని మీ వద్ద ఆపి ఉంచుకోకండి. వఆషిరున్న బిల్ మారూఫ్, వారితో మంచిగా సాంగత్యము సహవాసము కలిగి ఉండండి భార్యలతో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బఖరాలో రంజాన్ యొక్క ఆయతుల్లోనే ప్రత్యేకంగా అంటున్నాడు, హున్న లిబాసుల్ లహుం వ అంతుం లిబాసుల్ లహున్న. భర్త భార్య యొక్క దుస్తులు, భార్య భర్త యొక్క దుస్తులు అని, ఉభయులు ఒకరికి మరొకరు దుస్తులు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు. ఇక్కడ దుస్తులు అనేది మానవుని యొక్క, ఒక మనిషి యొక్క డిగ్నిటీ, ఆయన యొక్క స్థాయిని చూపిస్తుంది. దుస్తుల ద్వారా మనుషులు గుర్తుపడతారు, ఈయన కొంచెం ఉన్నవాడు లేకపోతే లేనివాడు. కాబట్టి ఒకరికి మరొకరు దుస్తులు అంటంలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, భార్య ఎప్పుడైతే మంచి ధర్మంగా జీవితాన్ని గడుపుతూ ఉంటుందో భర్త యొక్క దుస్తులు చాలా అందంగా ఉంటాయి. ఎప్పుడైతే భర్త ధార్మికంగా జీవిస్తూ ఉంటాడో, మంచి సంస్కరణ జీవితాన్ని గడుపుతూ ఉంటాడో, భార్య యొక్క దుస్తులు బాగుంటుంది. అలాగే దుస్తులు ఏం చేస్తాయి? మనిషిని కలేస్తుంది, అందాన్ని ఇస్తుంది. అలాగే దుస్తులు ఏం చేస్తాయి? మనసుల్లో ఉన్నటువంటి లోటుపాట్లను దాచిపెడతాయి. భర్తకు భార్య యొక్క లోటుపాట్లు తెలుసు, భార్యకు భర్త యొక్క లోటుపాట్లు తెలుసు. ఉభయులు ఒకరికి మరొకరు దుస్తులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అని ఒక విషయం ఏం చెప్పాడంటే, మీరు ఒకరి రహస్యాలు మరొకరు బయట పెట్టుకోకుండా మంచి జీవితాన్ని గడుపుకోండి పరస్పరము అనే విషయం కూడా ఇక్కడ చెప్తున్నారు. వఆషిరున్న బిల్ మారూఫ్ అంటే మంచి జీవితము వారితో గడపండి. ఈ విషయంలో ఒక ఉదాహరణ నేను ఇస్తాను. ఎందుకంటే హజరత్ ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం వారి కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు ఉండేవారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారికి నికా అయింది, భార్యతో జీవితాన్ని గడుపుతున్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఒకసారి వారి సంసార జీవితాన్ని పరీక్షిద్దామని చెప్పి మామగారు ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి ఇంటికి వచ్చారు. ఆయన చాలా దూరంలో ఉండేవారు, 1500 కిలోమీటర్ల దూరంలో ఉండేవారు. అప్పుడప్పుడు బురాక్ ద్వారా వచ్చేవారని తఫ్సీర్లో వచ్చింది. వచ్చిన తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాం లేరు, కోడళ్ళు ఉన్నారు. కానీ ఈయన వచ్చినతను ఎవరో ఆమెకు తెలియదు. అప్పుడు ఆతిథ్యం చేసి కూర్చోబెట్టింది. ఆయన అడిగారు, అమ్మా ఎలా గడుస్తుంది ఇంట్లో, ఎలా చూసుకుంటున్నాడు ఇస్మాయిల్ అలైహిస్సలాం? ఏముందిలేండి, ఒకటి ఉంటే ఒకటి ఉండదు, చాలా కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా భరించలేకపోతుంది, అలా జీవిస్తున్నాను అని చెప్పింది. అన్ని విషయాలు అడిగిన తర్వాత ఆయన అన్నారు, సరే నీ భర్త ఇస్మాయిల్ వస్తే ఈ ఇంటి గుమ్మాన్ని మార్చమని చెప్పు, నేను చెప్పానని చెప్పు అన్నాను. సరే చెప్తానండి. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు మరలా ఇంటికి వస్తారు. అప్పటికి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తిరిగి వెళ్ళిపోతారు. జరిగిన విషయాలన్నీ కూడా ఆయన ఏం చెప్పారు, ఆయనే అడిగారు అన్నీ కూడా చెప్పింది. చెప్తే ఇస్మాయిల్ అలైహిస్సలాం అన్నారు, గుమ్మాన్ని మార్చమని చెప్పింది ఆయన ఎవరు కాదు, మా నాన్నగారు ఇబ్రాహీం అలైహిస్సలాం. అయితే గుమ్మం అంటే ఎవరు కాదు, నువ్వే, నిన్ను మార్చేయమన్నారు మా తల్లి. కాబట్టి నిన్ను నేను విడాకులు ఇస్తున్నాను అని చెప్పి తలాక్ ఇచ్చేస్తారు. తర్వాత మరలా నికా చేసుకుంటారు, వేరే నికా. మరో సందర్భంలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వస్తారు. మరలా అవే రీతిలో ఆమెను కొన్ని ప్రశ్నలు ప్రశ్నిస్తారు కోడల్ని. ఆమె చెప్తుంది అన్ని విషయాలు. తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం అంటారు, ఈ గుమ్మాన్ని స్థిరంగా ఉంచమని ఇస్మాయిల్ అలైహిస్సలాం వస్తే చెప్పమ్మా అని. అలాగే చెప్తుంది ఆమె. అప్పుడు ఆయన అంటారు, గుమ్మం అంటే ఎవరు కాదు, నువ్వే. ఈ హదీస్ ద్వారా, ఈ సహీహ్ బుఖారీలో ఉంది హదీస్, ఈ హదీస్ ద్వారా ఏం తెలుస్తుంది? ఒక భార్య ఇంటికి గుమ్మం లాంటిది. అంటే భర్త ఇల్లు అయితే భార్య గుమ్మం లాంటిది. ఆ ఇల్లు అప్పుడే సక్రమంగా ఉంటుంది. గుమ్మమే కరెక్ట్ లేకపోతే ఆ ఇల్లు కూడా సక్రమంగా ఉండదు. అందులో ఎవరైనా రావచ్చు, ఏదైనా జరగవచ్చు అనే ఒక ఉదాహరణ ఇక్కడ ఉంది. అలాగే దుస్తుల గురించి ఒక ఉదాహరణ. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిసాఇకుం హర్సుల్ లకుం ఫఅతు హర్సకుం అన్నా షి'తుం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నారు, మీ భార్యలు మీకు పంట పొలాలు లాంటి వారు అని అల్లాహ్ ఖురాన్లో అంటున్నారు.
పంట పొలాలు అంటే ఏంటి? పంట పొలాలు మనిషికి ఆదాయం ఇస్తుంది. మరి భార్యలు పంట పొలాలు లాంటి వారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందుకన్నారు? ఆమె ద్వారా ఈయన యొక్క బిడ్డలు ఉనికిలోకి వస్తారు. ఆమె ద్వారా ఈయన యొక్క బిడ్డలు వస్తారు. మరి ఆ బిడ్డలు ఈమెకు ఒక ఆదాయం. ఏం ఆదాయము? ఇహలోకపు ఆదాయము, పరలోకపు ఆదాయం కూడా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి అంటున్నాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మా నాన్న ఎప్పుడు కూడా నా మీద దూరంగా పడుతూ ఉంటాడు, ప్రతిదీ అడుగుతూ ఉంటాడు, అన్ని ఇవ్వాలి, ఇది అది అది అంటుంటాడు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆయన అడగడం ఏంటి? నువ్వు కూడా ఆయన ఆస్తే, నువ్వు కూడా ఆయన ఆస్తే, నీ ఆస్తి కూడా అయిందే అనే మాట చెప్తాడు అన్నమాట. ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎందుకంటే ఆయన వేసినటువంటి పంట అది. నువ్వెవరు? ఆయన వేసినటువంటి పంట, అందులో వచ్చినటువంటి కాయలు పళ్ళు అన్ని కూడా ఆయనవే. ఆయన ఉన్నన్నాళ్ళు, ఆయన బ్రతికినన్నాళ్ళు, చనిపోయిన తర్వాత ఆయన మరణాంతరం నీది, నువ్వు వారసుడు అవుతావు. నీ తర్వాత నీ కొడుకు, నీ కూతురు వారసుడు అవుతారు. ఈ విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చెప్తారు. కాబట్టి వాషిరూన బిల్ మారూఫ్, మీరు మీ భార్యలతో మంచిగా జీవితాన్ని గడపండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక విషయం చెప్పారు, ఖైరుకుం ఖైరుకుం లి అహ్లి ఖైరుకుం, మీలో వారు ఉత్తములు, మీలో వారు ఉత్తములు ఎవరైతే తమ భార్యతో ఉత్తమముగా జీవిస్తున్నారు. అంటే ఇక్కడ ఎవరైనా ఒక మంచి వ్యక్తి అని చెప్పాలి అంటే మొట్టమొదట భార్య చెప్పాలి. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హిరా గుహలో, కొండ గుహలో భయపడుతూ ఇంటికి వచ్చేటప్పటికి భార్య ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు అన్హా అంటుంది, అల్లా వల్లాహి లా యుక్సికల్లాహు అబద ఇన్నక లతసిలు రహిమ వ తక్సిబల్ మాదూమ వ తుక్రిము జైఫ వ తుఈను అలా నవాయిబిల్ హక్. అల్లాహ్ సాక్షిగా మీరు ఎందుకు భయపడుతున్నారండి? మీకేమీ జరగదు, నిర్భయంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అని ధైర్యం ఇచ్చిన ఆమె ఖదీజా భార్య. కాబట్టి ఆ ధైర్యము, పూర్తి బలము భర్త ఏదో టెన్షన్లో ఉండి, ఏదో బాధల్లో ఉన్నప్పుడు భార్య ఇచ్చినటువంటి ధైర్యము సగం బలము. అక్కడే ఆయన యొక్క జబ్బులు సగం నయమైపోతాయి అనే విషయము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్య, విశ్వాసుల మాతృమూర్తి అయినటువంటి ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు అన్హా జీవితం మనకు చెప్తుంది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనక ఒక స్త్రీ యొక్క పాత్ర ఉంది. ఆ స్త్రీ ఎవరంటే ఖదీజతుల్ కుబ్రా. అలాగే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి వెనుక ఒక స్త్రీ యొక్క పాత్ర ఉంది. ఆమె ఎవరంటే హాజరా అలైహిస్సలాం. అలాగే ఈసా అలైహిస్సలాం, యేసుక్రీస్తు, ఆయన వెనుక ఒక స్త్రీ యొక్క పాత్ర ఉంది. ఆమె ఎవరంటే ఆమె మరియం అలైహిస్సలాం. అలాగే ప్రతి ఒక పురుషుడు మంచి స్థాయిలో ఉన్నాడు అంటే ఆయన వెనుక ఒక స్త్రీ పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే స్త్రీలతో మీరు మంచిగా జీవితాన్ని గడపండి. వాషిరూన బిల్ మారూఫ్ ఫైన్ కరీతుముహున్న ఫఅసా అన్ తక్రహు షై'అన్ యజఅలల్లాహు లహు ఫీహి ఖైరన్ కతీరా. మీ భార్యను మీరు ఏదైనా ఒక విషయం మీకు నచ్చకపోవచ్చు, ఆమె అందంలోని లేదా ఆమె యొక్క అలవాట్లలోని ఏదో ఒక విషయం నచ్చకపోవచ్చు, కానీ ఆ ఒక్క విషయాన్ని మీరు చూస్తున్నారు, మిగతా విషయాన్ని మీరు చూడట్లేదు. మిగతా విషయాల్ని మీరు చూసి ఆ ఒక్క విషయాన్ని మీరు విడిచిపెట్టేయండి, మన్నించండి. ఎందుకంటే నీకు నచ్చని ఆ విషయంలోనే ఎన్నో మేళ్ళు కూడా ఉండొచ్చు, దాన్ని నువ్వు అంచనా వేయలేవు. నీకు నచ్చలేదు ఒక విషయము, కానీ ఆమె ద్వారా నీకెన్నో ప్రయోజనాలు భవిష్యత్తులో కలవచ్చు. ఆ నచ్చని విషయంలో కూడా అలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతాయి మన జీవితంలో. మనం తర్వాత అర్థం చేసుకుంటాం, నాకు నచ్చలేదే కానీ ఇక్కడ ఈ ప్రయోజనం ఉందా ఇందులో. అవును, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి వారికి ఏదో ఒక లోపం పెడతాడు. ఆ లోపము ఆ వ్యక్తికి నచ్చదు, కానీ ఆ లోపము కారణంగా ఆ వ్యక్తి సేఫ్ అయిపోతాడు, సురక్షితమైపోతాడు. దానికి ఒక ఉదాహరణ ఇవ్వాలి అంటే ఏమీ కాదు. మూసా అలైహిస్సలాం, ఖిజర్ అలైహిస్సలాం వారిద్దరు వెళ్తూ ఉంటే ఒక నావని, మంచి నావ, ఏమీ లేదు, అందులో ఏం ఫాల్ట్ లేదు, మంచి నావని పగలగొట్టేస్తాడు. ఆయన పగలగొట్టేస్తే మూసా అలైహిస్సలాం కోపడతాడు. కానీ ఖిజర్ అలైహిస్సలాం అంటారు, నీకు తెలియదు, ఇందులో ఒక రహస్యం ఉంది. ఈ నావని నేను ఎందుకు పగలగొట్టానంటే
అటు వెళ్తున్నటువంటి మంచి నావలన్నీ ఒక దుష్టరాజు, దుర్మార్గరాజు కైవసం చేసుకుంటున్నాడు. చిన్నది నేను పగలగొట్టాను, చిన్నది నష్టమైంది, పూర్తి నావ మిగిలిపోయింది ఆ నావికుడు. ఇందులో ఈ రహస్యం మీకు తెలుసా? తెలియదు. కాబట్టి ప్రతి విషయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదో ఒక రహస్యం పెడతారు. మనం కంగారు పడతా ఉండాలి, అందులో ఏదో ఒక రహస్యం ఉంటుంది. లుక్మాన్ హకీం తన కొడుకుతో వెళ్తూ ఉంటే కొడుక్కి ఒక ఎముక గుచ్చుకుంటుంది, కాళ్ళకి పాయిజన్ అయిపోతుంది. లుక్మాన్ హకీం ఎవరంటే ఎటువంటి వ్యాధికైనా చెట్లు స్వయంగా చెప్తాయి, లుక్మాన్ ఇందులో ఈ వైద్యం ఉంది, ఈ మందు ఉంది, మెడిసిన్ ఉంది అని చెప్పి. అటువంటి వైద్యుడు ఆయన వైద్యము వెంటనే చేస్తే అది నయమైపోతుంది. కానీ ఆ రోజు ప్రయాణం ఆపేస్తారు, వెళ్ళరు. ఆ తర్వాత లుక్మాన్ హకీంకి తెలుస్తుంది ఎక్కడికైతే మీరు వెళ్ళబోతున్నారో అక్కడ భూకంపం వచ్చి మొత్తం సర్వనాశనం అయింది. అయితే అల్లాహ్ ఏం చేశారు, వీళ్ళకి ఒక ఎముకని గుచ్చినందువల్ల ఒకరోజు వీరి ప్రయాణం ఆపారు. ఆగటం వీళ్ళకి మేలు. అంటే ప్రతి కీడులో ఏదో మేలు ఉంటుంది అనే విషయము మీరు మర్చిపోకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. అల్లాహ్తో దుఆ చేస్తూ ముగిస్తున్నాను. ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారికి అందించే భాగ్యాన్ని అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికి భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. ప్రతి వారు తమ భార్యల పట్ల మంచిగా జీవితాన్ని, భార్యాభర్తలు సంసారం చక్కగా జీవితాన్ని గడుపుకునే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ మా ఇళ్లల్లో నీ యొక్క కారుణ్యం కురిపించు, మా సంతానంలో నీ కారుణ్యం కురిపించు, మా యొక్క ఆదాయంలో నీ కారుణ్యం కురిపించు, మా వ్యాపారాలలో నీ కారుణ్యం కురిపించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతు వ ఫిల్ ఆఖిరతి హసనతు వ కినా అదాబన్నార్. అల్లాహ్ పవిత్రమైనటువంటి ఈ నెలలో లైలతుల్ ఖద్ర్ రాత్రి, ఘనమైన రాత్రి ఉంది. ఆ రాత్రి మా అందరికి ప్రసాదించు. ఈ నెలలో అనేక మందిని నరక విముక్తిని ప్రసాదిస్తావు, అందులో మమ్మల్ని చేర్చు. ఈ నెలలో బాబు రయ్యాన్ను ప్రసాదిస్తావు, బాబు రయ్యాన్ ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతు వ ఫిల్ ఆఖిరతి హసనతు వ కినా అదాబన్నార్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రహీమ్.